మొత్తానికి సీజ్ ద సిప్ వ్యవహారం కంచికొచ్చింది. ఏదో పొలిటికల్ మైలేజ్ సాధిద్దామనో, లేకపోతే కాకినాడ పోర్టు పైన పైచేయి సాధిద్దామనో ఏదో ప్రయత్నాలు చేశారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ పక్కెళ్ళి ఆడుకోమని చెప్పింది. దాంతో ఏం చేయాలో తెలియక రాష్ట్రం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తలలు పట్టుకుంటున్నారు. సో కేంద్రం చెప్పిన దానికి అనుగుణంగా వీళ్ళ రూల్స్ కూడా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసము మనకు ఏ అధికారాలు ఉన్నాయి, మనం ఇప్పుడు మాట్లాడే విషయం కేంద్రం అధికారంలోకి వస్తుందా లేకపోతే రాష్ట్ర అధికారం పరిధిలోకి వస్తుందా కూడా తెలియకుండా ఏదో ప్రయత్నం చేశారు. సీజ్ ద సిప్ అన్నారు, తాత్కాలికంగా ట్రెండింగ్లోకి వెళ్ళిపోయినారు. కానీ ఫైనల్గా చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఇచ్చింది. మీరు విదేశీ వ్యవహారాల్లో తలదూర్చడానికి మీకు అవసరం లేదు, ఇది ఆల్రెడీ ఒప్పందం ప్రకారం జరిగిందే. ఈ బియ్యాన్ని సీజ్ చేసే అధికారము స్టేట్ గవర్నమెంట్కి లేదు, పక్కెళ్ళి ఆడుకోమన్నది. ఇప్పుడు ఏం తప్పక వీళ్ళు ఆ విషయాన్ని పక్కకు పెట్టేసి ఇంకా వేరే ఏమన్నా హైలైట్ అయ్యే విషయాలు ఉన్నాయేమో చూస్తున్నారు. సో ఇలాగే ఉంటుంది. మనది కాని విషయాల్లో ఏళ్ళు దూర్చేసి మనం ఏదో ప్రూవ్ చేసుకోవాలంటే అది వర్కౌట్ కాదు. యాక్చువల్గా మనం ఏదైనా విషయాలపైన తీవ్రంగా స్పందించే ముందు మనకు దానిపైన ఏ అధికారం ఉంది, అది ఏ చట్టం పరిధిలోకి వస్తుంది, అది స్టేటా సెంటరా, ఏదో విషయాలు తెలుసుకొని మాట్లాడాలి. అంతేగాని ఏదో వర్డ్స్ బాగున్నాయి కదా, లేకపోతే ప్రతి చోట నా అధికారము నా పెత్తనము చెలాయిస్తాము, లేకపోతే ఇలాంటి విషయాలు బూచిగా చూపి అక్కడ మనం ప్రాభవాన్ని పొందాలి అని చూస్తే ఇలాగే ఉంటుంది. చూద్దాం ఇప్పుడు వీళ్ళు దీనికి అసలు రెస్పాన్స్ ఇస్తారా, లేకపోతే ఈ విషయాన్ని పక్కదో పట్టించడానికి ఇంకెలాంటి విషయాలన్నా పైకి తెచ్చి మనల్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తారో చూద్దాం. ప్రస్తుతానికైతే సీజ్ ద సిప్ లైఫ్ టైం అయిపోయింది. ఎంత తొందరగా ట్రెండింగ్లోకి వచ్చిందో అంత తొందరగానే కనుమరుగా అయిపోయింది. చూద్దాం నెక్స్ట్ కొత్త ట్రెండింగ్ టర్మ్స్ ఏం తీసుకొని వస్తారో, లేకపోతే దీనికి ప్రతిగా ఇంకా పైకి లేపడానికి, లేకపోతే పాపులారిటీ సంపాదించడానికి, జాకీలు వేయడానికి నెక్స్ట్ ఏం చేస్తారో చూడాలి ఇంకా ఈ నాయకులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం.